ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్ పాస్లు అందజేశారు. బస్సులో దివ్యాంగులకు ఉచిత టికెట్లు అందజేసి వారితో కలిసి చెల్లపల్లి వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా చెల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. 40% అంగవైకల్యం ఉన్నవాళ్లు పాస్ పొంది ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలు అవుతుందని తెలిపారు. 100% అంధత్వం, బుద్ధిమంద్వం ఉన్నవారికి తోడుగా ప్రయాణించే ఒకరికి 50% రాయితీ లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు బస్సు ప్రయాణంలో కూడా దివ్యాంగులకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని ఈ రోజున ఉగాదికి ముందు రోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ సర్వీసులందు 40% కంటే అంగవైకల్యం ఎక్కువ ఉన్న దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం. అలాగే 50% రాయితీతో, అంటే సగం ఛార్జీతో నాన్ స్టాప్ సర్వీసులు, ఆల్ట్రా డైరెక్ట్ సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే దృష్టిలోపం 100% ఉన్నట్లయితే వారికి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తోడుగా ఎస్కార్ట్ వచ్చే ఒక వ్యక్తికి కూడా 50% రాయితీ, అనగా సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. మరియు బుద్ధిమాంద్యం ఐక్యూ 69 కన్నా తక్కువ ఉన్న వికలాంగులకు కూడా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తోడుగా వచ్చే వ్యక్తికి సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం ఈ రోజున మనం ఇక్కడ ప్రారంభించబడుతుంది. అయితే ఒకటి ఏంటంటే, ఈ 40% పైన ఉన్న దివ్యాంగులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం.